హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏపీ టెక్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను ఫుల్ యాడరు అదేవిధంగా ఫుల్ సబ్ట్రాక్టర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫ్రెండ్స్, ఇక్కడ మనం ఫుల్ యాడర్ అంటే 3 బిట్స్ని ఎట్ ఏ టైం యాడ్ చేసుకుంటాం. అంటే ఇక్కడ మనం ఏబిసి ఇన్పుట్ తీసుకున్నట్లయితే ఇక్కడ ఏ ప్లస్ బి ప్లస్ సిగా నోట్ చేసుకుంటాం. అయితే ఇక్కడ చూడండి, అడిషన్ కాబట్టి ఏ ప్లస్ బి ప్లస్ సి అనేది ఎలా అన్నా తీసుకోవచ్చు. కాబట్టి ఇక్కడ చూడండి, నేను ఏబిసి 3 ఇన్పుట్స్ తీసుకున్నాను కాబట్టి మనకి 8 పాసిబిలిటీస్ అనేవి ఇక్కడ జనరేట్ అవుతుంది. సో 8 పాసిబిలిటీస్ ఏంటంటే, సో 000, నెక్స్ట్ 001, నెక్స్ట్ 010, నెక్స్ట్ 011, నెక్స్ట్ 100, నెక్స్ట్ 101, నెక్స్ట్ 110, ఫైనల్గా 111. ఫ్రెండ్స్, ఇక్కడ మనం ఫుల్ యాడర్ ఆపరేషన్ కంప్లీట్ అయిన తర్వాత మనకు వచ్చే రిజల్ట్ అనేది సమ్ము క్యారీగా జనరేట్ అవుతుంది. సో ఇప్పుడు ఒకసారి చూద్దాము. సో ఇక్కడ మనకి 000 యాడ్ చేద్దాం. 0 + 0 అంటే 0, అగైన్ 0 యాడ్ చేయాలి కాబట్టి ఇలా యాడ్ చేసుకుంటున్నాను. సో 0 + 0 అంటే 0 వస్తుంది. అగైన్ ఇక్కడ మనకి క్యారీ జనరేట్ కాలేదు కాబట్టి డిఫాల్ట్గా 0 తీసుకుంటాం. కాబట్టి ఇక్కడ సమ్ = 0 వస్తుంది. నెక్స్ట్ క్యారీ = 0 జనరేట్ అవుతుంది. సో నెక్స్ట్ వన్ చూడండి, 0 + 0 అంటే 0, అగైన్ 1 యాడ్ చేయాలి కాబట్టి ఇలా యాడ్ చేసుకుంటున్నాను. సో 0 + 1 అంటే మనకి ఏమొస్తుంది అంటే 1. అగైన్ ఇక్కడ చూడండి, మనకి క్యారీ జనరేట్ కాలేదు కాబట్టి డిఫాల్ట్గా 0 తీసుకుంటాం. అగైన్ ఇక్కడ చూడండి, సమ్ = 1 నోట్ చేశాను. నెక్స్ట్ క్యారీ = 0 ఇలా నోట్ చేశాను. సో నెక్స్ట్ వన్ చూడండి, 0 + 1 అంటే మనకి 1 జనరేట్ అవుతుంది. అగైన్ 0 యాడ్ చేయాలి కాబట్టి 0 యాడ్ చేస్తున్నాను. కాబట్టి 1 + 0 అంటే మనకి ఏమొస్తుంది 1 జనరేట్ అవుతుంది. అగైన్ ఇక్కడ చూడండి, క్యారీ జనరేట్ కాలేదు కాబట్టి డిఫాల్ట్గా 0 తీసుకుంటున్నాను. కాబట్టి ఇక్కడ సమ్ = 1 కాబట్టి అది ఇక్కడ నోట్ చేశాను. అగైన్ క్యారీ = 0 కాబట్టి అది ఇక్కడ నోట్ చేశాను. సో నెక్స్ట్ వన్ చూడండి, 0 + 1 అంటే 1 జనరేట్ అవుతుంది. అగైన్ ఇక్కడ 1 యాడ్ చేయాలి కాబట్టి ఇలా యాడ్ చేసుకుంటున్నాను. సో ఇక్కడ చూడండి, 1 + 1 అంటే 2. సో 2ని బైనరీలో కన్వర్ట్ చేసుకుంటే మనకి ఎలా వస్తుంది అంటే 2 1s. సో 2 1s 2 కాబట్టి రిమైండర్ వాల్యూ 0 వస్తుంది. కాబట్టి ఇక్కడ మనకి డేటా అనేది 10 జనరేట్ అయింది కాబట్టి 2కి వచ్చి మనకి 10గా నోట్ చేసుకుంటాం. కాబట్టి డేటా అనేది ఇలా జనరేట్ అవుతుంది. సో కాబట్టి ఇక్కడ సమ్ = 0, నెక్స్ట్ క్యారీ = 1 జనరేట్ అయింది. సో నెక్స్ట్ వన్ చూడండి, 1 + 0 అంటే 1, అగైన్ +0 ఉంది కాబట్టి అది ఇక్కడ యాడ్ చేస్తున్నాను. కాబట్టి 1 + 0 అంటే 1, క్యారీ జనరేట్ కాలేదు కాబట్టి 0గా తీసుకుంటాం. అగైన్ ఇక్కడ చూడండి, సమ్ = 1, నెక్స్ట్ క్యారీ = 0. సో నెక్స్ట్ వన్ చూడండి, 1 + 0 అంటే 1, నెక్స్ట్ ఇక్కడ 1 ఉంది కాబట్టి అది యాడ్ చేస్తున్నాను. కాబట్టి 1 + 1 అంటే 2, 2ని బైనరీలో కన్వర్ట్ చేసుకుంటే మనకు 10 వస్తుంది. కాబట్టి ఆ 10ని ఇలా నోట్ చేసుకున్నాను. సో ఇక్కడ చూడండి, సమ్ = 0, క్యారీ = 1. సో నెక్స్ట్ వన్ చూడండి, 1 + 1 అంటే 2, 2 + 0 అంటే 2. సో 2ని బైనరీలో కన్వర్ట్ చేసుకుంటే మనకి ఏమొస్తుంది అంటే 10. సో కాబట్టి ఇక్కడ సమ్ = 0, క్యారీ = 1 జనరేట్ అవుతుంది. అగైన్ ఇక్కడ చూడండి, 1 + 1 అంటే 2, 2 + 1 అంటే 3. కాబట్టి 3ని బైనరీలో కన్వర్ట్ చేసుకుంటే మనకి ఎలా వస్తుంది అంటే 2తో డివైడ్ చేసుకుంటే 2 1s 2, రిమైండర్ వాల్యూ మనకి 1 జనరేట్ అవుతుంది. కాబట్టి ఇలా నోట్ చేసుకున్నట్లయితే ఇక్కడ మనకి 1 1 జనరేట్ అవుతుంది. అగైన్ ఇక్కడ చూడండి, సమ్ = 1, క్యారీ = 1 ఇలా నోట్ చేసుకుంటాం. సో ఓవరాల్గా మనకి ఇక్కడ సమ్కి క్యారీకి డేటా అనేది ఇలా నోట్ చేసుకుంటాం. అగైన్ ఇక్కడ చూడండి, మనం ఇక్కడ తీసుకున్న ఈ డేటాకి ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేసి డయాగ్రామ్ నోట్ చేసుకోవాలి. కాబట్టి నేను ఇక్కడ ఏబిసి ఇన్పుట్గా తీసుకుంటున్నాను. కాబట్టి ఇక్కడ చూడండి, 3 ఇన్పుట్స్ ఉన్నాయి కాబట్టి 3 వేరియబుల్ కే మ్యాప్ చేసి ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయాలి. కాబట్టి ఫస్ట్ సమ్కి ఫైండ్ అవుట్ చేద్దాం. 000కి 0 ఉంది కాబట్టి అది ఇక్కడ నోట్ చేశాను. నెక్స్ట్ 001కి 1 ఉంది కాబట్టి అది ఇక్కడ నోట్ చేశాను. నెక్స్ట్ 010కి 1 ఉంది కాబట్టి అది ఇక్కడ నోట్ చేశాను. నెక్స్ట్ 011కి ఇక్కడ 0 ఉంది కాబట్టి అది ఇక్కడ నోట్ చేశాను. అగైన్ ఇక్కడ చూడండి, 100కి 1 ఉంది కాబట్టి అది ఇక్కడ నోట్ చేశాను. నెక్స్ట్ 101కి 0 ఉంది కాబట్టి అది ఇక్కడ నోట్ చేశాను. నెక్స్ట్ 110కి 0 ఉంది కాబట్టి అది ఇక్కడ నోట్ చేశాను. అగైన్ ఇక్కడ చూడండి, 111కి 1 ఉంది కాబట్టి అది ఇక్కడ నోట్ చేశాను.
ఇప్పుడు మనం గ్రూపింగ్ చేద్దాం. కాబట్టి ఇక్కడ ఈ 1కి సపరేట్గా ఇలా తీసుకోవాలి. నెక్స్ట్ ఈ 1కి సపరేట్గా ఇలా తీసుకోవాలి. నెక్స్ట్ ఈ 1కి సపరేట్గా ఇలా తీసుకోవాలి. నెక్స్ట్ ఈ 1కి సపరేట్గా ఇలా తీసుకోవాలి. ఇక్కడ చూడండి, మనం ఈ సమ్కి ఈక్వేషన్ నోట్ చేసినట్లయితే ఇలా వస్తుంది. కాబట్టి సమ్ ఈక్వల్ టు ఫస్ట్ ఇక్కడ చూడండి ఈ 1కి నోట్ చేసుకుంటాం. సో ఈ 1కి లెఫ్ట్ సైడ్ వచ్చి ఇక్కడ ఏ ఉంది కాబట్టి అది ఇక్కడ నోట్ చేశాను. అగైన్ టాప్ వచ్చి మనకి P బార్ C బార్ ఉంది. సో దాన్ని ఇక్కడ నోట్ చేశాను. ప్లస్ అగైన్ ఈ 1కి నోట్ చేసినట్లయితే లెఫ్ట్ సైడ్ వచ్చి ఏ బార్ ఉంది. నెక్స్ట్ టాప్ వచ్చి B బార్ C ఉంది. సో అగైన్ ఇక్కడ చూడండి ఈ 1కి నోట్ చేసినట్లయితే లెఫ్ట్ సైడ్ వచ్చి మనకి ఏ ఉంది, టాప్ వచ్చి BC ఉంది. ప్లస్ అగైన్ ఈ 1కి నోట్ చేసినట్లయితే లెఫ్ట్ సైడ్ వచ్చి ఏ బార్ ఉంది, టాప్ వచ్చి BC బార్ ఉంది. సో నెక్స్ట్ ఇక్కడ చూడండి ఈ ఫస్ట్ లాస్ట్ ఈ 2 టర్మ్స్ నుంచి C బార్ని కామన్ తీసుకోవచ్చు. అగైన్ సెకండ్ థర్డ్ ఈ 2 టర్మ్స్ నుంచి C కామన్ తీసుకోవచ్చు. కాబట్టి ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఏ B బార్ ప్లస్ ఇక్కడ తీసుకున్నట్లయితే ఏ బార్ B, మనకి ఇక్కడ C బార్ని కామన్ తీసుకున్నాం. ప్లస్ ఈ 2 టర్మ్స్ నుంచి మనం C కామన్ తీసుకున్నాం కాబట్టి ఇక్కడ ఏమొస్తుందంటే ఏ బార్ B బార్ ప్లస్ ఇక్కడ AB వస్తుంది డాట్ C. అగైన్ ఇక్కడ చూడండి ఈ పర్టికులర్ డేటా అనేది ఎలా నోట్ చేసుకుంటున్నానంటే ఇక్కడ ఏ బార్ B ప్లస్ AB బార్ ఉంది కాబట్టి AXR Bగా నోట్ చేసుకుంటున్నాను. కాబట్టి ఇక్కడ AXR B C బార్ ప్లస్ ఇక్కడ అబ్జర్వ్ చేసినట్టయితే ఏ బార్ B బార్ ప్లస్ ABగా ఉంది కాబట్టి దీన్ని ఎలా రాసుకోవచ్చు అంటే AXNOR Bగా నోట్ చేసుకోవచ్చు. అగైన్ ఇక్కడ డాట్ C ఉంది కాబట్టి అది నోట్ చేసేసాను. అగైన్ ఇక్కడ అబ్జర్వ్ చేయండి దీన్ని ఎలా రాసుకోవచ్చు అంటే AXNOR Bని AXR B హోల్ బార్గా రాసుకోవచ్చు. కాబట్టి ఇక్కడ ఈ ఈక్వేషన్ నుంచి AXR B డాట్ C బార్ ప్లస్ దీన్ని ఎలా రాసుకుంటున్నానంటే AXR B హోల్ బార్ C. ఫ్రెండ్స్ ఇక్కడ అబ్జర్వ్ చేయండి ఇక్కడ X బార్ డాట్ Y X డాట్ Y బార్గా ఉంది. మనం అక్కడ ఈక్వేషన్ అబ్జర్వ్ చేసినట్లయితే XR Yగా రాసుకోవచ్చు. కాబట్టి అదే అనాలిసిస్ ఇక్కడ అప్లై చేసినట్లయితే మనకి ఎలా వస్తుందంటే AXR B XR C వస్తుంది. అగైన్ దీన్ని ఇలా రాసుకున్నట్లయితే AXR BXR Cగా నోట్ చేసుకుంటాం. సో నెక్స్ట్ ఇక్కడ చూడండి మనకి సమ్ ఈక్వేషన్ వచ్చి AXR BXR Cగా జనరేట్ అయింది. నెక్స్ట్ అదేవిధంగా క్యారీకి ఫైండ్ అవుట్ చేద్దాం. కాబట్టి ఫస్ట్ ఇక్కడ చూడండి నేను క్యారీ డేటా అనేది ఇలా ఉంది కదా, దీన్ని 3 వేరియబుల్ K మ్యాప్లో ప్లేస్ చేసి ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేస్తున్నాను. కాబట్టి ఇక్కడ 000కి 0 ఉంది కాబట్టి దాన్ని ఇక్కడ నోట్ చేశాను. అగైన్ 001కి 0 ఉంది కాబట్టి అది ఇక్కడ నోట్ చేశాను. నెక్స్ట్ 010కి 0 ఉంది కాబట్టి అది ఇక్కడ నోట్ చేశాను. నెక్స్ట్ 011కి 1 ఉంది కాబట్టి అది ఇక్కడ నోట్ చేశాను. అగైన్ ఇక్కడ చూడండి 100కి 0 ఉంది కాబట్టి అది ఇక్కడ నోట్ చేశాను. నెక్స్ట్ 101కి 1 ఉంది కాబట్టి అది ఇక్కడ నోట్ చేశాను. నెక్స్ట్ 110కి 1 ఉంది కాబట్టి అది ఇక్కడ నోట్ చేశాను. నెక్స్ట్ 111కి 1 ఉంది కాబట్టి అది ఇక్కడ నోట్ చేశాను. ఇప్పుడు గ్రూపింగ్ చేద్దాం. సో ఫస్ట్ ఇక్కడ చూడండి నేను ఈ 2 1s ఉన్నాయి కదా, దీన్ని ఇలా గ్రూపింగ్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ ఈ 1 కలిపి ఇలా గ్రూపింగ్ చేసుకున్నాను. నెక్స్ట్ ఈ 1 కలిపి ఇలా గ్రూపింగ్ చేసుకున్నాను. సో నెక్స్ట్ ఇక్కడ చూడండి మనం క్యారీకి ఈక్వేషన్ నోట్ చేసినట్టయితే మనకి ఇలా వస్తుంది. కాబట్టి క్యారీ ఈక్వల్ టు ఇక్కడ ఈ 1కి లెఫ్ట్ సైడ్ వచ్చి మనకి ఏ ఉంది కాబట్టి దాన్ని ఇలా నోట్ చేశాను. అగైన్ ఈ 2 1స్కి టాప్ ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే B బార్ C BC ఉంది. కామన్ లెటర్లు వచ్చి మనకి C ఉంది కాబట్టి అది ఇక్కడ నోట్ చేశాను. ప్లస్ నెక్స్ట్ ఇక్కడ ఈ 1కి చూసుకున్నట్లయితే లెఫ్ట్ సైడ్ వచ్చి మనకి ఏ బార్ ఏ ఉంది కాబట్టి కామన్ తీలేం.
ఇంకా టాప్ అబ్జర్వ్ చేసినట్లయితే మనకి బీసీ ఉంది కాబట్టి డైరెక్ట్గా అది నోట్ చేశాను. ప్లస్ అగైన్ ఈ 2 1s ఉన్నాయి కదా, ఈ 2 1స్కి లెఫ్ట్ సైడ్ మనకి ఏ ఉంది. అగైన్ ఈ 2 1స్కి టాప్ అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ బీసీ, నెక్స్ట్ ఇక్కడ బీసీ బార్ ఉంది. సో కామన్ లెటరల్ మనకి ఏముంది, ఇక్కడ బి ఉంది కాబట్టి అది నోట్ చేసేసాను. ఫ్రెండ్స్ ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేయండి, దీని ఒక ఆర్డర్లో రాసుకున్నట్లయితే మనకి ఎలా వస్తుందంటే ఏబి ప్లస్ బీసీ ప్లస్ సిఏ ఇలా జనరేట్ అవుతుంది. సో ఇప్పుడు మనకి సమ్ ఈక్వేషన్ వచ్చి ఏఎక్స్ఆర్ బిఎక్స్ఆర్ సి వచ్చింది, క్యారీ ఈక్వేషన్ వచ్చి ఏబి ప్లస్ బీసీ ప్లస్ సిఏగా మనకి జనరేట్ అయింది. కాబట్టి నేను ఇక్కడ ఈ 2 ఈక్వేషన్స్కి డయాగ్రామ్ నోట్ చేసుకుంటున్నాను. కాబట్టి ఇక్కడ ఉన్న డేటాని నేను అరేంజ్ చేసుకున్నాను. సో ఫస్ట్ ఇక్కడ చూడండి ఏబిసి ఉంది కాబట్టి నేను ఇక్కడ ఏ నెక్స్ట్ బి నెక్స్ట్ సి ఇలా నోట్ చేశాను. అగైన్ ఏఎక్స్ఆర్ బిఎక్స్ఆర్ సి సమ్ ఈక్వేషన్ కాబట్టి నేను ఎక్స్ఆర్ గేట్ ఇలా నోట్ చేసుకున్నాను. సో ఇది వచ్చి మనకి ఏమవుతుందంటే సమ్, కాబట్టి ఈ సిని నెక్స్ట్ బిని నెక్స్ట్ ఏని ఇలా కంబైన్ చేసుకున్నాను. అగైన్ ఇక్కడ చూడండి క్యారీ ఈక్వేషన్ వచ్చి ఏబి ప్లస్ బీసీ ప్లస్ సిఏ కాబట్టి ఫస్ట్ 2 ఇన్పుట్ అండ్ గేట్ని నోట్ చేసి తర్వాత 3 ఇన్పుట్ ఆర్ గేట్ని నోట్ చేసుకున్నాను. కాబట్టి ఫస్ట్ ఏబిని నోట్ చేయాలి కాబట్టి ఇక్కడ ఒక అండ్ గేట్ని ఇలా డ్రా చేసుకున్నాను. నెక్స్ట్ ఏబి కాబట్టి ఇలా నోట్ చేసేసాను. నెక్స్ట్ అదేవిధంగా బీసీ నోట్ చేయాలి కాబట్టి ఇక్కడ ఒక అండ్ గేట్ని ఇలా నోట్ చేసుకున్నాను. నెక్స్ట్ బి నెక్స్ట్ సి, నెక్స్ట్ సిఏ కాబట్టి ఇంకొక అండ్ గేట్ని ఇలా నోట్ చేసుకున్నాను. కాబట్టి సి నెక్స్ట్ ఇక్కడ ఏ. ఓవరాల్గా మనకి ఇక్కడ ఈ 3 అండ్ గేట్ అవుట్పుట్ని 3 ఇన్పుట్ ఆర్ గేట్కి కంబైన్ చేసుకోవాలి. కాబట్టి ఇక్కడ నేను 3 ఇన్పుట్ ఆర్ గేట్ని ఇలా డ్రా చేసుకున్నాను. సో ఇక్కడ వచ్చిన అవుట్పుట్ మనకి ఏమవుతుందంటే ఏబి, నెక్స్ట్ ఇక్కడ వచ్చిన అవుట్పుట్ మనకి ఏమవుతుందంటే బీసీ, నెక్స్ట్ ఇక్కడ వచ్చిన అవుట్పుట్ వచ్చి మనకి ఏమొస్తుందంటే సిఏ. సో ఓవరాల్గా మనకి ఇక్కడ క్యారీ అవుట్పుట్ అనేది ఇలా నోట్ చేసుకుంటాను. ఫ్రెండ్స్ ఈ విధంగా మనము ఫుల్ యాడర్ డయాగ్రామ్ని డిజైన్ చేసుకుంటాం. నెక్స్ట్ అదేవిధంగా ఫుల్ సబ్ట్రాక్టర్ గురించి ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ఫుల్ సబ్ట్రాక్టర్ ఆపరేషన్ ఎలా పర్ఫామ్ చేసుకుంటామంటే ఇక్కడ 3 బిట్స్ని మనం సబ్ట్రాక్ట్ చేసుకోవాలి. ఆ 3 బిట్స్ని ఎలా తీసుకుంటామంటే ఇక్కడ నేను ఏబీసీగా తీసుకుంటున్నాను. కాబట్టి నేను ఇక్కడ ఆపరేషన్ చూసుకున్నట్లయితే ఏ మైనస్ బి మైనస్ సిగా తీసుకోవాలి. కాబట్టి మనం ఈ ఆర్డర్లో తీసుకున్నాం కాబట్టి దీని ప్రకారమే ఇక్కడ ఆపరేషన్ పర్ఫామ్ చేయాలి. కానీ మనం ఈ ఆర్డర్ అనేది చేంజ్ చేసినట్లయితే ఓవరాల్ అనాలిసిస్ అనేది ఇక్కడ చేంజ్ అయిపోతుంది. కాబట్టి నేను ఫుల్ సబ్ట్రాక్షన్ ఆపరేషన్ అనేది ఈ అనాలిసిస్ ప్రకారం ఇక్కడ పర్ఫామ్ చేసుకుంటున్నాను. ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి 3 ఇన్పుట్స్ ఉన్నాయి కాబట్టి మనకి 8 పాసిబిలిటీస్గా ఇలా జనరేట్ అవుతుంది. కాబట్టి ఇక్కడ 000, నెక్స్ట్ 001, నెక్స్ట్ 010, నెక్స్ట్ 011, నెక్స్ట్ 100, నెక్స్ట్ 101, నెక్స్ట్ 110, నెక్స్ట్ 111. అగైన్ ఇక్కడ చూడండి మనకి ఈ డిఫరెన్స్ బారో డేటా అనేది ఎలా జనరేట్ అవుతుందంటే ఫస్ట్ మనం ఇక్కడ ఏ మైనస్ బి చేయాలి, తర్వాత ఇక్కడ వచ్చిన రిజల్ట్ని బేస్ చేసుకుని మైనస్ సి చేసుకోవాలి. కాబట్టి ఇక్కడ చూడండి 0 మైనస్ 0 చేస్తే మనకి 0 వస్తుంది. అగైన్ ఇక్కడ మైనస్ 0 చేయాలి కాబట్టి అగైన్ 0 మైనస్ 0 చేస్తే మనకి అవుట్పుట్ అనేది 0 వస్తుంది. అగైన్ ఇక్కడ మనకి బారో జనరేట్ కాలేదు కాబట్టి డిఫాల్ట్గా 0 తీసుకుంటాం. కాబట్టి ఇక్కడ డిఫరెన్స్ వచ్చి 0 వచ్చింది, బారో వచ్చి 0 జనరేట్ అయింది. సో నెక్స్ట్ ఇక్కడ చూడండి 0 మైనస్ 0 అంటే 0, అగైన్ మైనస్ 1 చేయాలి కాబట్టి ఇక్కడ 0 మైనస్ 1 అంటే డిఫరెన్స్ 1 బారో 1 ఇలా జనరేట్ అవుతుంది. ఎందుకంటే ఆల్రెడీ ఆఫ్ సబ్ట్రాక్టర్లో మనం ఈ ఆపరేషన్ పర్ఫామ్ చేస్తున్నాం కాబట్టి. అగైన్ ఇక్కడ చూడండి డిఫరెన్స్ 1 నెక్స్ట్ బారో 1 అనేది ఇలా జనరేట్ అయింది. సో నెక్స్ట్ ఇక్కడ చూడండి 0 మైనస్ 1 అంటే 1 అగైన్ మైనస్ 0 చేయాలి కాబట్టి 1 మైనస్ 0 అంటే 1, ఈ 1 యాస్టీజ్గా నోట్ చేసుకుంటాం. అగైన్ ఇక్కడ అబ్జర్వ్ చేయండి
డిఫరెన్స్ 1, నెక్స్ట్ బారో 1 జనరేట్ అయింది. సో నెక్స్ట్ ఇక్కడ చూడండి 0 - 1 అంటే 1 1 జనరేట్ అవుతుంది. అగైన్ -1 చేయాలి కాబట్టి ఇలా సబ్ట్రాక్ట్ చేసుకుంటాం. కాబట్టి 1 - 1 చేస్తే 0 వస్తుంది. అగైన్ ఈ 1ని ఇలా నోట్ చేసుకుంటాం. సో ఇక్కడ అబ్జర్వ్ చేయండి, డిఫరెన్స్ 0 వచ్చింది. నెక్స్ట్ బారో అనేది 1 జనరేట్ అయింది. సో నెక్స్ట్ ఇక్కడ చూడండి 1 - 0 అంటే 1, అగైన్ -0 చేయాలి కాబట్టి ఇలా నోట్ చేసుకుంటాం. కాబట్టి 1 - 0 అంటే 1. సో ఇక్కడ మనకి బారో జనరేట్ కాలేదు కాబట్టి 0గా తీసుకుంటాం. కాబట్టి ఇక్కడ డిఫరెన్స్ 1, బారో 0 అనేది ఇలా నోట్ చేసుకుంటాం. సో నెక్స్ట్ 1 చూడండి 1 - 0 అంటే 1, -1 చేయాలి కాబట్టి ఇలా చేసుకుంటాం. కాబట్టి 1 - 1 అంటే 0. సో ఇక్కడ మనకి బారో జనరేట్ కాలేదు కాబట్టి డిఫాల్ట్గా 0 తీసుకుంటాం. అగైన్ ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే మనకి డిఫరెన్స్ 0 జనరేట్ అయింది. నెక్స్ట్ బారో అనేది 0 జనరేట్ అయింది. సో నెక్స్ట్ ఇక్కడ చూడండి 1 - 1 అంటే 0, అగైన్ -0తో సబ్ట్రాక్ట్ చేసుకోవాలి. కాబట్టి 0 - 0 అంటే 0. అగైన్ ఇక్కడ మనకి బారో అనేది 0 జనరేట్ అవుతుంది. కాబట్టి డిఫరెన్స్ 0, నెక్స్ట్ బారో 0 అనేది ఇలా నోట్ చేసుకుంటాం. సో లాస్ట్ 1 చూడండి 1 - 1 చేస్తే మనకి 0 వస్తుంది. అగైన్ -1 చేయాలి కాబట్టి ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే 0 - 1 అంటే మనకి 1 1 జనరేట్ అవుతుంది. సో ఇక్కడ చూడండి డిఫరెన్స్ 1, నెక్స్ట్ బారో 1 అనేది ఇలా నోట్ చేసుకుంటాం. ఓవరాల్గా మనకి ఇక్కడ డిఫరెన్స్ బారోకి డేటా అనేది ఇలా నోట్ చేసుకుంటాం. ఇప్పుడు మనం ఏబిసి ఇన్పుట్ని బేస్ చేసుకుని ఈ డిఫరెన్స్కి బారోకి ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయాలి. కాబట్టి నేను ఇక్కడ 3 వేరియబుల్ కే మ్యాప్ యూజ్ చేసి ఫైండ్ అవుట్ చేస్తున్నాను. ఫస్ట్ ఇక్కడ చూడండి డిఫరెన్స్ ఫైండ్ అవుట్ చేద్దాం. కాబట్టి ఇక్కడ 000కి మనకి 0 ఉంది కాబట్టి ఇక్కడ నోట్ చేశాను. అగైన్ 001కి 1 ఉంది కాబట్టి అది ఇక్కడ నోట్ చేశాను. నెక్స్ట్ 010కి 1 ఉంది కాబట్టి అది ఇక్కడ నోట్ చేశాను. నెక్స్ట్ 011కి 0 ఉంది కాబట్టి అది ఇక్కడ నోట్ చేశాను. అగైన్ ఇక్కడ చూడండి 100కి 1 ఉంది కాబట్టి అది ఇక్కడ నోట్ చేశాను. నెక్స్ట్ 101కి 0 ఉంది కాబట్టి ఇది ఇక్కడ నోట్ చేశాను. నెక్స్ట్ 110కి 0 వచ్చింది కాబట్టి అది ఇక్కడ నోట్ చేశాను. అగైన్ 111కి 1 ఉంది కాబట్టి అది ఇక్కడ నోట్ చేశాను. అగైన్ ఇక్కడ చూడండి మనం గ్రూపింగ్ చేద్దాం. కాబట్టి ఫస్ట్ ఇక్కడ చూడండి ఈ 1ని ఇలా గ్రూపింగ్ చేసుకున్నాను. నెక్స్ట్ ఈ 1ని ఇలా గ్రూపింగ్ చేసుకున్నాను. నెక్స్ట్ ఈ 1ని ఇలా గ్రూపింగ్ చేసుకున్నాను. నెక్స్ట్ ఈ 1ని ఇలా గ్రూపింగ్ చేసుకున్నాను. ఇక్కడ చూడండి మనకి డిఫరెన్స్ ఈక్వేషన్ అనేది ఎలా వస్తుందంటే ఫస్ట్ ఈ 1కి నోట్ చేసినట్లయితే లెఫ్ట్ సైడ్ వచ్చి ఏ ఉంది, టాప్ వచ్చి బి బార్ సి బార్ ఉంది, ప్లస్ అగైన్ ఈ 1కి నోట్ చేసినట్లయితే లెఫ్ట్ సైడ్ వచ్చి ఏ బార్ ఉంది, నెక్స్ట్ టాప్ వచ్చి మనకి ఇక్కడ బి బార్ సి ఉంది, ప్లస్ అగైన్ ఈ 1కి లెఫ్ట్ సైడ్ వచ్చి ఏ ఉంది, అగైన్ టాప్ వచ్చి బీసీ ఉంది, ప్లస్ ఈ 1కి లెఫ్ట్ సైడ్ వచ్చి ఏ బార్ ఉంది, టాప్ వచ్చి బీసీ బార్ ఉంది. ఫ్రెండ్స్ ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఈ ఈక్వేషన్ అనేది ఫుల్ యాడర్లో సమ్ ఈక్వేషన్ ఏదైతే ఉంటుందో దానికి ఈక్వల్. కాబట్టి మనం ఈక్వేషన్ సింప్లిఫై చేస్తే మనకు వచ్చిన ఆన్సర్ ఏంటంటే ఏఎక్స్ఆర్ బిఎక్స్ఆర్ సి వచ్చింది. అయితే ఇక్కడ చూడండి ఫుల్ సబ్ట్రాక్టర్లో డిఫరెన్స్ డేటా, ఫుల్ యాడర్లో సమ్ డేటా రెండు ఈక్వల్గా ఉంటుంది. కాబట్టి మనకి డిఫరెన్స్కి కానీ సమ్కి కానీ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేసినట్లయితే ఏఎక్స్ఆర్ బిఎక్స్ఆర్ సి వస్తుంది. సో కాబట్టి నేను ఇది ఓవరాల్గా సింప్లిఫై చేయకుండా డైరెక్ట్గా ఈ ఈక్వేషన్ని నోట్ చేశాను. కావాలంటే మీరు ప్రీవియస్కి వెళ్ళి మనం చెక్ చేసుకుంటే మనకి ఇలా వస్తుంది. సో అగైన్ ఇక్కడ చూడండి నేను బారోని కూడా ఫైండ్ అవుట్ చేస్తున్నాను. కాబట్టి 000కి 0 ఉంది కాబట్టి దాన్ని ఇక్కడ నోట్ చేశాను. అగైన్ 001కి 1 ఉంది కాబట్టి అది ఇక్కడ ప్లేస్ చేశాను. అగైన్ 010కి 1 ఉంది కాబట్టి అది ఇక్కడ ప్లేస్ చేశాను. అగైన్ 011కి 1 ఉంది కాబట్టి అది ఇక్కడ ప్లేస్ చేశాను. అగైన్ ఇక్కడ చూడండి 100కి 0 ఉంది కాబట్టి అది ఇక్కడ ప్లేస్ చేశాను. నెక్స్ట్ 101కి 0 ఉంది కాబట్టి అది ఇక్కడ ప్లేస్ చేశాను. నెక్స్ట్ 110కి 0 ఉంది కాబట్టి అది ఇక్కడ ప్లేస్ చేశాను. నెక్స్ట్ 111కి 1 ఉంది కాబట్టి అది ఇక్కడ ప్లేస్ చేశాను. సో నెక్స్ట్ ఇక్కడ గ్రూపింగ్ చేద్దాము. సో కాబట్టి ఇక్కడ
ఈ 1-1కి గ్రూపింగ్ చేసినట్లయితే మనకి ఇలా వస్తుంది. అగైన్ ఇక్కడ చూడండి, ఈ 1-1కి గ్రూపింగ్ చేసినట్లయితే మనకి ఇలా వస్తుంది. అగైన్ ఈ 1 కలిపితే మన గ్రూపింగ్ అనేది ఇలా వస్తుంది. సో నెక్స్ట్ ఇక్కడ చూడండి, బారోకి ఈక్వేషన్ నోట్ చేసినట్టయితే మనకి ఇలా వస్తుంది. కాబట్టి బారో ఈక్వల్ టు ఫస్ట్ ఈ 2 1స్కి లెఫ్ట్ సైడ్ వచ్చి మనకి ఏముందంటే ఏ బార్ ఉంది. అగైన్ ఈ 2 1స్కి టాప్ వచ్చి బి బార్ సి ఉంది, ఇక్కడ బీసీ ఉంది. సో కామన్ లిటరల్ సి ఉంది కాబట్టి దాన్ని ఇలా నోట్ చేసుకున్నాను. ప్లస్ నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఈ వర్టికల్ 2 1s ఉన్నాయి కదా, ఈ 2 1స్కి లెఫ్ట్ సైడ్ వచ్చి ఇక్కడ ఏ బార్ ఉంది, ఇక్కడ ఏ ఉంది. సో కామన్ తీలేము. ఇంకా టాప్ అబ్జర్వ్ చేసినట్లయితే బీసీ ఉంది కాబట్టి అది ఇక్కడ నోట్ చేశాను. ప్లస్ అగైన్ ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ 2 1s ఉన్నాయి కదా, ఈ 2 1స్కి లెఫ్ట్ సైడ్ వచ్చి మనకి ఏ బార్ ఉంది. అదేవిధంగా టాప్ అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ బీసీ, నెక్స్ట్ ఇక్కడ బీసీ బార్ ఉంది. సో కామన్ లిటరల్ వచ్చి బి ఉంది. ఇక్కడ చూడండి, మనకి ఈక్వేషన్ ఇలా వచ్చింది కదా, మనం ఒక ఆర్డర్లో రాసుకుంటే ఇలా వస్తుంది. సో ఏ బార్ బి ప్లస్ బీసీ ప్లస్ సిఏ బార్. సో ఇక్కడ అబ్జర్వ్ చేయండి, మనకి డిఫరెన్స్ ఈక్వేషన్ వచ్చి ఏఎక్స్ఆర్ బిఎక్స్ఆర్ సి ఉంది. నెక్స్ట్ బారో ఈక్వేషన్ వచ్చి ఏ బార్ బి ప్లస్ బీసీ ప్లస్ సిఏ బార్ ఉంది. కాబట్టి ఈ 2 ఈక్వేషన్ బేస్ చేసుకుని డయాగ్రామ్ అనేది ఇప్పుడు నోట్ చేస్తున్నాను. కాబట్టి ఇక్కడ చూడండి, నేను ఇక్కడున్న ఈ డేటాని ఎరేజ్ చేస్తున్నాను. సో ఫస్ట్ ఇక్కడ చూడండి, మనకి ఏబిసి 3 ఇన్పుట్స్ ఉన్నాయి కాబట్టి నేను ఇలా డైరెక్ట్గా నోట్ చేసుకుంటున్నాను. ఫస్ట్ ఇక్కడ చూడండి, డిఫరెన్స్కి మనకి ఏఎక్స్ఆర్ బిఎక్స్ఆర్ సి ఉంది కాబట్టి 3 ఇన్పుట్ ఎక్స్ఆర్ గేట్ ఇచ్చేసి ఇలా డ్రా చేసుకున్నాను. సో కాబట్టి ఫస్ట్ ఏ నోట్ చేసేసాను, నెక్స్ట్ బి, నెక్స్ట్ సి. తర్వాత ఇక్కడ చూడండి, ఏ బార్ బి ప్లస్ బీసీ ప్లస్ సిఏ బార్ ఉంది కాబట్టి ఫస్ట్ ఏ నుంచి ఒక ఇన్వర్టర్ని డ్రా చేసి ఇన్వర్టర్ అవుట్పుట్ ఏ బార్గా తీసుకున్నాను. కాబట్టి ఇక్కడ ఒక ఇన్వర్టర్ని డ్రా చేసి ఇప్పుడు ఈ ఇన్వర్టర్ అవుట్పుట్ వచ్చి మనకి ఏమొస్తుందంటే ఏ బార్గా జనరేట్ అవుతుంది. ఫస్ట్ ఇక్కడ చూడండి, ఏ బార్ బి ఉంది కాబట్టి నేను ఇలా 2 ఇన్పుట్ అండ్ గేట్ ఇచ్చేసి ఇక్కడ ఏ బార్ నోట్ చేశాను. తర్వాత బి అనేది ఇలా తీసుకున్నాను. నెక్స్ట్ బీసీ ఉంది కాబట్టి ఇక్కడ ఒక 2 ఇన్పుట్ అండ్ గేట్ ఇచ్చేసి సో బి నుంచి ఒక లైను, నెక్స్ట్ సి నుంచి ఒక లైన్ తీసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ సిఏ బార్ ఉంది కాబట్టి మళ్ళీ 2 ఇన్పుట్ అండ్ గేట్ ఇచ్చేసి సో ఇక్కడ అబ్జర్వ్ చేయండి, సిఏ బార్ కాబట్టి ఫస్ట్ ఏ బార్ కనెక్షను ఇక్కడ నుంచి తీసుకునేసి ఇలా డ్రా చేసుకున్నాను. నెక్స్ట్ సి కనెక్షన్ వచ్చి ఇక్కడ నుంచి తీసుకునేసి ఇలా డ్రా చేసుకున్నాను. సో ఇక్కడ అబ్జర్వ్ చేయండి, మనకి ఈ 3 అండ్ గేట్ అవుట్పుట్ని 3 ఇన్పుట్ ఆర్ గేట్కి కంబైన్ చేసుకోవాలి. కాబట్టి నేను ఇక్కడ 3 ఇన్పుట్ ఆర్ గేట్ అనేది ఇలా డ్రా చేసుకున్నాను. సో కాబట్టి ఇక్కడ ఏ బార్ బి అవుట్పుట్ని ఇలా నోట్ చేశాను, తర్వాత బీసీ అవుట్పుట్ని ఇలా నోట్ చేశాను, తర్వాత సిఏ బార్ అవుట్పుట్ని ఇలా నోట్ చేశాను. కాబట్టి ఈ అవుట్పుట్ వచ్చి మనకి ఏమవుతుందంటే బారో అవుతుంది. ఫ్రెండ్స్, ఈ విధంగా మనము ఫుల్ సబ్ట్రాక్టర్ డయాగ్రామ్ని డిజైన్ చేసుకోవచ్చు. ఓవరాల్గా నేను ఇక్కడ ఫుల్ యాడర్ ఫుల్ సబ్ట్రాక్టర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.